నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలా లండన్ వెళ్ళారో లేదో ఆయనకి ఇప్పుడు ఒక షాక్ తగిలింది. యాక్చువల్గా ఇది మరో షాక్ అని చెప్పుకోవచ్చు. కల్తీ మద్యం వ్యవహారంలో నిన్న మొన్న ఒక షాక్ తగిలితే ఇప్పుడు తాజాగా సరస్వతి పవర్స్ షేర్స్ విషయంలో ఇప్పుడు మరో షాక్ తగిలింది. అసలు జగన్మోహన్ రెడ్డి సరస్వతి పవర్స్ షేర్ విషయంలో ఎందుకు కోర్టుకు వెళ్ళారు ఏంటి అనేది కనుక మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య వీళ్ళకి సరస్వతి పవర్స్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఓ కంపెనీ ఉంది. కానీ ఆ కంపెనీ మీకు భూమి మీద ఎక్కడా కనిపించదు, పేరు మాత్రమే వినిపిస్తుంది. ఎందుకంటే పెట్టని కంపెనీకే వాళ్ళు గనులు కేటాయించుకున్నారు, నీళ్ల కేటాయింపులు కూడా తన హయాంలో చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. తన తండ్రి ఉన్నప్పుడే ఆ కంపెనీ పేరు స్టార్ట్ చేశారు, ఫర్మ్ స్టార్ట్ చేసి దానికి సంబంధించి అసైన్డ్ భూములు తీసుకున్నారు. తన హయాంలో ఆ భూముల కొనసాగింపు చేసుకున్నారు, నీళ్ల కేటాయింపులు కూడా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇకపోతే ఆ కంపెనీ షేర్లు 2021లో ఆయన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫ్యామిలీతో బాగున్నప్పుడు ఆయన తల్లి పేరు మీద చేశాడు. తల్లి పేరు మీదే ఎందుకు చేశాడని మీరు అనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. కారణం నేను తర్వాత చెప్తా మీకు. అయితే షేర్స్ 97 షేర్స్ ఆ సరస్వతి పవర్స్లోవి వైఎస్ విజయలక్ష్మి పేరు మీద పెట్టాడు. అండ్ కొంత ఇంకొక వ్యక్తి, సో జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి పేరు మీద ఒక 0.25% షేర్స్ పెట్టాడు. అయితే విజయలక్ష్మి పేరు మీద ఇదంతా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయలేదు, గిఫ్ట్ డీడ్ చేశాడు. గిఫ్ట్ డీడ్ చేసినా కానీ అది ఆమె పేరు మీదే పెట్టినట్టు కదా షేర్స్. మరి ఆవిడ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎవరికైనా ఆవిడ ఇవ్వచ్చు ప్రేమతో. సో ఆవిడ ఏం చేసింది, షర్మిలకి ఇచ్చింది. మరి షర్మిల 2023లో జగన్మోహన్ రెడ్డిని విభేదించి ఆవిడ తెలంగాణ వచ్చి ఒక పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి చాలా నచ్చని పార్టీ, అసలు గిట్టని పార్టీ ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీని ఎదిరించాడు అని చెప్పేసి, ఆయన ఒక ధీరుడు అని చెప్పేసి ఆయన్ని హీరోయిక్ ఎలివేషన్స్లో తెచ్చుకోవడానికి కూడా కొంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడింది. కానీ ఆయనకి ఆ టైంలో సీఎం పదవి ఇవ్వలేదు అనే ఉక్రోషం, గుండెల్లో క్రోధం ఆయనకి ఉండిపోయిన పార్టీ ఏదన్నా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఆయన తండ్రి చనిపోయినప్పుడు ఆయన్ని సీఎంని చేయలేదు అని చెప్పేసి ఆయనకు ఒక ఉక్రోషం అయితే ఉంది ఆ పార్టీ మీద. సో అలాంటి పార్టీలో వెళ్ళి షర్మిల జాయిన్ అవుతుందా అని జగన్ చాలా కోపం తెచ్చుకున్నారు షర్మిల మీద. సో షర్మిలకి ఆ సరస్వతి పవర్ షేర్స్ ఇవ్వటం జగన్మోహన్ రెడ్డికి నచ్చలే. అందుకని తల్లి మీదే కోర్టుకు వెళ్ళాడు. ఈ పాయింట్ రావడానికి నేను ఇందాక నుంచి మొత్తం అంతా కూడా ఉపోద్ఘాతం మీకు చెప్పాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఈ విషయాలన్నీ చాలామందికి తెలుసు, కానీ పాయింట్లోకి రావాలి కాబట్టి నేను మీకు అంతా కూడా 2 నిమిషాల్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ మనకి అసలు విషయం కనబడుతుంది. సరస్వతి పవర్ ఇది అసలు భూమి మీద లేని కంపెనీ. సో దీనికోసమని గనులు కేటాయించుకున్నారు. ఆ గనులు సున్నపురాళ్ల గనులు మాచర్లకి దగ్గరలో ఉంటాయి. సో అక్కడ రైతులకి చాలామందికి కూడా భూములు ఉన్నాయి. ఆ భూముల్ని వీళ్ళ కంపెనీ కోసం తీసుకున్నారు. అదంతా సున్నపురాళ్ల గనులు, చాలా వాల్యుబుల్ అనమాట. అంటే మీకు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికీ కూడా భారతీ సిమెంట్స్కి సున్నపురాళ్ల గనులు లేవు. సో వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి, రఘురామ కంపెనీ అనే దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు వాడుకుంటున్నారు. వాటిని వాళ్ళ కంపెనీకే శాశ్వతంగా తీసేసుకోవాలని చెప్పేసి శాశ్వత ప్రాతిపదికన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లాలోని కమలాపురంలో ఉన్న, అలాగే మరో ప్రాంతంలో ఉన్న ఈ సున్నపురాళ్ల గనుల్ని కూడా తీసుకున్నారు. ఇప్పుడు దాని మీద కూడా భారతీ సిమెంట్స్ మీద ఒక వివాదం నడుస్తుంది. ఇక సరస్వతి పవర్స్ గురించి చూస్తే కనుక ఈ సున్నపురాళ్ల గనులు చాలా వాల్యుబుల్. సో ప్రస్తుతం ఇవైతే సరస్వతి పవర్ కింద ఉన్నాయి మాచర్లకి దగ్గరలో. అయితే ఈ సరస్వతి పవర్స్ అనేవి మరి దీంట్లో షేర్ ఎంత ఉంది విజయలక్ష్మికి అనేది కనుక మనం చూసుకుంటే, ఒకసారి దీంట్లో ఆవిడకి 99.75% షేర్స్ ఉన్నాయి. విజయలక్ష్మికి 99.75% షేర్స్ ఉన్నాయి. మరో వ్యక్తికి కేవలం 0.5%. జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి 0.25%. సో ఇప్పుడు ఈ 99.75% జగన్మోహన్ రెడ్డి ఈవిడికి 2021లో రాశారు. అది కూడా
ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈవిడికి రాసింది ప్రేమతో గిఫ్ట్ డీడ్. అయితే మరి ఇప్పుడు ప్రేమతో రాసింది మరి ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు అని చెప్పేసి కోర్టులో వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే ఇప్పుడు ప్రేమ తగ్గిపోయింది, తల్లి మీద ప్రేమ తగ్గిపోయింది కాబట్టే మేము ఈ గిఫ్ట్ డీడ్ వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి భారతి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అయితే హైదరాబాద్లో ఫస్ట్ దీని మీద కోర్టుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి అండ్ భారతీ రెడ్డి. ఎందుకంటే మాకు ప్రేమ తగ్గిపోయింది, ఇప్పుడు మాకు అనుకూలంగా వాళ్ళు ఉండట్లేదు కాబట్టి ఈ షేర్స్ మేము వెనక్కి తీసుకుంటామని చెప్పేసి హైదరాబాద్ ఎన్సిఎల్టీలో కేసు వేశారు. కేసు వేసినప్పుడు ఆ తీర్పు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండ్ వైఎస్ భారతీ రెడ్డికి అనుకూలంగా వచ్చింది. కానీ విజయలక్ష్మి ఏం చేశారంటే విజయలక్ష్మి ఈ గిఫ్ట్ డీడ్ వెనక్కి తీసుకోవటం ఏదైతే ఉందో, ఈ గిఫ్ట్ డీడ్ వెనక్కి తీసుకోవటం ఏదైతే ఉందో అది చట్టరీత్యా వ్యతిరేకం అని చెప్పేసి చెన్నై ఎన్సిఎల్ఏటికి వెళ్ళారు. చెన్నైలో ఉన్న ఎన్సిఎల్ఏటికి వెళ్ళారు. సో ఇప్పుడు చెన్నైలోని ఎన్సిఎల్ఏటిలో ఈ కేసుకు సంబంధించిన విచారణ జరిగింది. విచారణ జరిగినప్పుడు కోర్టు ఏమని చెప్పిందంటే ఒకసారి గిఫ్ట్ డీడ్ ఇచ్చినప్పుడు దాన్ని అలాగే కొనసాగించాలి, వెనక్కి తీసుకోవడానికి లేకపోతే రిజిస్టర్లో పేర్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతీ రెడ్డిల పేర్ల మీదకో లేకపోతే ఇంకొకళ్ళ పేర్ల మీదకో రాయటానికి వీల్లేదు అని చెప్పి తేల్చి చెప్పింది. పైగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సరస్వతి పవర్లో భారతీ రెడ్డి జగన్ క్లాసిక్ రియాలిటీకి చెందిన వాటాలు పునరుద్ధరించి రిజిస్టర్ల పేర్లు సవరించి ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కూడా విజయలక్ష్మి తరఫు న్యాయవాది కోరారు. సో కోరినప్పుడు కోర్టు కొంతవరకు అందుకు అనుకూలంగానే తీర్పునిచ్చిందని చెప్పుకోవాలి. ఏమని చెప్పింది, ఇప్పుడు చెన్నైలోని ఎన్సిఎల్ఏటి విజయలక్ష్మి పేరు మీద ఏదైతే గిఫ్ట్ డీడ్ కింద 99.75% షేర్స్ సరస్వతి పవర్స్లోనివి రాశారో అవి అలాగే కొనసాగించండి, ఎటువంటి మార్పు చేయొద్దు అని చెప్పేసి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఎన్సిఎల్ఏటి చెన్నై. సో దీని మీద తదుపరి విచారణని ఈ నెల చివరి వారానికి అంటే అక్టోబర్ లాస్ట్ వీక్కి వాయిదా వేసింది. అప్పటి వరకు దీనికి సంబంధించి అంటే సరస్వతి పవర్స్కి సంబంధించి రిజిస్టర్లో ఎటువంటి మార్పులు చేయొద్దు అని చెప్పి కూడా చెప్పింది. చెయ్యము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అండ్ భారతీ రెడ్డి తరపు లాయర్లు కూడా హామీ ఇచ్చారు. ఏమని, చట్ట వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోము, ఎటువంటి రిజిస్టర్లు చెయ్యము అని చెప్పేసి హామీ ఇచ్చారు. సో దీన్ని బట్టి ఈ ఎన్సిఎల్ఏటిలో ఏదైతే తీర్పు వచ్చిందో దాన్ని బట్టి చూసుకుంటే భవిష్యత్తులో వచ్చే తీర్పు కూడా విజయలక్ష్మికి అనుకూలంగానే వచ్చేలా ఉంది. అండ్ జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో విజయలక్ష్మిని అంటే జగన్మోహన్ రెడ్డికి స్వయాన తల్లి అయిన విజయలక్ష్మిని ఏదైతే ఈ సరస్వతి పవర్స్ విషయంలో ఆ షేర్ల విషయంలో వ్యతిరేకిస్తూ ఆవిడ మీద ప్రేమ తగ్గిపోయింది, మాకు మా షేర్లు తిరిగి వెనక్కి కావాలి అని చెప్పేసి కోరుతున్నారో వాళ్ళకి వ్యతిరేకంగానే తీర్పు వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంటే మనం ఒకసారి గిఫ్ట్ డీడ్ చేసిన తర్వాత దాన్ని తిరిగి తీసుకోవడానికి వీలు కాదు అని చెప్పేసి, అందులోనూ తల్లిదండ్రుల పేరు మీద చేసింది ఇంకా అసలు వీలు కాదు, తోడబుట్టిన వాళ్ళ పేరు మీద చేసింది ఇంకా అసలు వీలు కాదు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. మరి దీని మీద కోర్టు ఏమంటుందో, కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో తెలిసే వరకు దీని మీద ఎటువంటి కామెంట్స్ కూడా చేయకూడదు మనం. కానీ న్యాయ నిపుణులు ఏమనుకుంటున్నారు అనేది మాత్రమే నేను మీతోటి చెప్పాను. సో దీనికి సంబంధించి ఏమవుతుంది అనేది అక్టోబర్ లాస్ట్ వీక్ వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ జగన్మోహన్ రెడ్డి విజయలక్ష్మికి ఇచ్చిన 99.75% షేర్లు ఎందుకని వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాడో మిమ్మల్ని కామెంట్ బాక్స్లో తెలియజేయమని చెప్పాను కదా. నేనైతే ఎందుకు అనుకుంటున్నానంటే ఒకవేళ తల్లి అంటే బాగా వృద్ధాప్యం అయిపోయి రేపొద్దున గతించిపోయింది అనుకోండి, అంటే చనిపోయింది అనుకోండి తల్లి, ఆ షేర్స్ తల్లి తన ఇష్టపూర్వకంగా ఎప్పుడైనా ఎవరికైనా ఇవ్వచ్చు, ఇప్పుడు షర్మిలకి ఇచ్చినట్టుగా. సో రేపు ఏం జరుగుతుందో, తల్లి ఆస్తిలో కూతురు కూడా వాటాకు వస్తుందేమో. ఒకవేళ తల్లి పేరు మీదే ఉందనుకోండి, ఎవరికి రాయలేదు, నాకు కూడా సగం వాటా వస్తుంది అని చెప్పేసి రేపు కూతురు వస్తుందేమో, షర్మిల వస్తుందేమో, అసలు ఇప్పుడే రాయించేసుకుంటే పోలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి కన్నింగ్ ఆలోచన వచ్చి ఉంటుందేమో అని నా అభిప్రాయం.
మరి మీరేమనుకుంటున్నారో, ఈ అభిప్రాయం కరెక్టా రాంగ్ అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ప్రస్తుతానికైతే ఈ కేసు ఇంతవరకు వచ్చి ఆగింది. థ్యాంక్ యూ.